ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్, ఆయనే మీ అందరికీ బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకుందాం. ఎందుకంటే చాలా మోతాదులో హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళే. సో ఎక్కువ పర్సంటేజ్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ సాఫ్ట్వేర్స్ లైఫ్ స్టైల్. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అని అంటే పొద్దున్న లేవగానే పోతారు, ఏ టైం వరకు పని అవుతుందో తెలియదు. ఇంకా వర్క్ ఉంది, మా మేనేజర్ ఇంకా వర్క్ పెట్టిండు, లేకపోతే ఇంకేదో ఉంది, ఇంకో ప్రాజెక్ట్ ఉంది, ఇదే ఇంకా. సో వాళ్ళు మార్నింగ్ 9 నుంచి మొదలు పెడితే ఒక రోజు 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, లేదా తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని కూడా కూర్చోవచ్చు. సో ఇలాంటి వర్క్ స్టైలే చాలా మంది సాఫ్ట్వేర్లలో మనం చూస్తున్నాం. సో ఈ లైఫ్ స్టైల్లో ఏమైతుంది అని అంటే లేదన్నా 20 గంటలు కూర్చుంటున్నారు వాళ్ళు. ఇంకెక్కువ మాట్లాడితే తప్పకుండా ఒక 10 గంటలైతే లెగకుండా కూర్చుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సిస్టమ్ ప్రాపర్గానే పనిచేస్తుంది. టైంకి ఆకలేస్తుంది, వాష్రూమ్ రావాల్సిన టైంకి వాష్రూమ్ వస్తుంది, అన్నీ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏం నొప్పి లేదు, భరిస్తాడు. అంటే ఇక మనం ఏం కాదులే, మనం ఏం చేస్తున్నాం, మనం పెద్దగా ఏమి కష్టపెట్టట్లే బాడీని అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటున్నారు. సో వీళ్ళు లైక్ ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది డే వెన్ హీ హ్యావ్ టు సిట్ ఎట్ అ ప్లేస్ అండ్ డూ సమ్ వర్క్, దాని ముందు ఏం చేయొచ్చు, లేకపోతే ఆ రోజు ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు? 9ంటికి వెళ్తున్నారు, నిద్ర లేచిన తర్వాత 3 గంటలు టైం ఉంటుంది కదా. ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇట్లా చెప్తే కూడా రోజంతా కుర్చీలో కూర్చుని తినే విధానం అంతా తప్పుడు తింటూ పని ఒత్తిడి ఎక్కువగా ఉండి స్ట్రెస్ తెచ్చుకుని, ఆ స్ట్రెస్ రావటం వల్ల కార్టిజాల్ లెవెల్స్ పెరిగి, ఆ కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు మెదడులో సెరోటోనిన్ డల్ అయిపోయి మీకు ఇరిటేషను, యాంగ్జైటీ, డిప్రెషను, అనవసరమైన కోపము, ఓవర్ థింకింగ్ ఇవన్నీ వచ్చేస్తే ఆల్ దీస్ లీడ్స్ టు డ్యామేజ్ ఆఫ్ సెల్స్ ఇన్ యువర్ బాడీ. అన్ని రకాల అనారోగ్యాలకు కారణం. మీరు 20 గంటలు ఎందుకు పని చేయాలి ప్రతిరోజు? ఆరోగ్యానికంటే మించిన ఆస్తి ఏమైనా ఉందా? దానికి ఇవ్వాల్సిన పెద్దపీట వేయకుండా మీరు పని చేసుకుంటున్నారు, తినాల్సిన టైంకి తింటున్నారా? ఆకలి వేస్తుంది అంటున్నారు, ఆ టైంలో తినడానికి పని ఒత్తిడి ఉంది కాబట్టి అవాయిడ్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. దానివల్ల స్నాక్స్ ఎక్కువ అయిపోయినాయి కదా సార్ ఈ మధ్య. మంచి అసలు ఆఫీస్లో ఇట్లా నొక్కితే నోటుకు వెళ్ళిపోతున్నాయి కదా. అంతా జంకే కదా. తింటున్న విధానం ఏంటి, తింటుంది ఏమిటి అనేది కూడా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ ఉండట్లేదు, వాటర్ ఉండట్లేదు, నేను ఇందాక చెప్పిన సిట్రిక్ స్టేట్ ఉండట్లేదు, ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ ఉండట్లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్తో ఉంటున్నారు, స్ట్రెస్ పెంచుకుంటున్నారు. వర్క్ స్ట్రెస్ కూడా మీ సొంత స్ట్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇంటికి వచ్చి కూడా వర్క్ చేస్తానంటున్నారు. షిఫ్ట్లో పని చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకప్పుడు నైట్ షిఫ్ట్ పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ డోంట్ బై దట్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్స్. వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ఎవ్రీబడి నాట్ రిక్వైర్డ్ టు వర్క్ 20 hours a day. ఆ ప్రెషర్ ఉంటే ఈ ఉద్యోగం పోతుందేమో, ఇంకో ఉద్యోగం రాదేమో అని ఆలోచనతో చేస్తున్నారా, లేకపోతే ఓటీ వస్తుంది ఎక్కువ డబ్బు వస్తుందని ఆలోచనతో చేస్తున్నారా? నాకు తెలిసి రెండో కోణంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఐమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ డోంట్ డూ అగేన్స్ట్ ది సర్కాడియన్ రిథమ్ ఆఫ్ యువర్ బాడీ. దాన్ని పాటించండి. ఇప్పుడన్నా ఒక రోజు వీకెండ్ అప్పుడు ఏంటి వర్క్ లేదుగా, మరి అప్పుడు సార్ వీకెండ్ చాలా ఇంపార్టెంట్ సార్ సాఫ్ట్వేర్ లకి. మీకు అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్ అయితే మరి ఇక్కడ ఆరోగ్యం ఎట్లా వస్తుందమ్మా? సో యాక్చువల్లీ వీకెండ్ అనేది ఎట్లుంటుంది అంటే సాఫ్ట్వేర్లకి లైక్ రైట్ ఫ్రమ్ ఫ్రైడే ఆఫీస్ వర్క్స్ అయిపోగానే అక్కడ నుంచి ఆఫీస్ నుంచి మొదలవుతుంది వాళ్ళకి. వెంటనే పబ్కి వెళ్ళిపోయామా, తాగామా, డాన్స్ చేసామా, నిద్రపోకుండా పొద్దున్న వరకు 4 గంటల వరకు మేలుకున్నామా, తర్వాత 4 గంటలకు వచ్చి పడుకున్నామా, ఇలాంటి లైఫ్ అందరూ సాఫ్ట్వేర్లు ఇట్లా ఉంటారని నేను అనట్లే. బట్ మాక్సిమం మనం ఈ లైఫ్ స్టైల్ చూస్తుందే సాఫ్ట్వేర్ల దగ్గర నుంచి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ అసలు ఎంతవరకు కరెక్ట్? అట్లీస్ట్ అట్లా చేశారు సార్, నేను అవన్నీ ఆపుకోలేను సార్, బికాజ్ ఐ హ్యావ్ టు గెట్ సోషలైజ్. నేను చాలా మంది నాకు బాస్లు వేరే వేరే కంట్రీ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, ఇలాంటివి చాలా ఉండే. ఐ హ్యావ్ హర్డ్ సో మెనీ థింగ్స్ ఇట్లాంటివి నా ఫ్రెండ్స్లో. సో మా బాస్ వస్తారు, వాళ్ళని తీసుకుపోవాలి, ఏంద్రాబాయ్ ఇది అంత సప్పగా ఉన్నది జనాలు అంటారు. సో అందుకోసమైనా నేను బయటకు పట్టుకుపోవాలి, పబ్కి తీసుకుపోవాలి, ఇంకో దగ్గర తీసుకోవాలి, ఏదో చూపించాలి, ఏదో చేయాలి, ఈ ఎంత ఉంటాయి ఇంప్రెసింగ్ దేర్ బాసెస్ అనేది ఒకటి ఒక ఫార్ములా ఉంటుంది ఆడ. కన్విన్సింగ్ దెమ్సెల్వ్స్ ఇస్ మోర్ చెప్తుంటే అది 5% ఉంటుందేమో కదా. బాస్ చెప్పాడు కాబట్టి డ్యూటీ కోసం వెళ్ళాలి, కంపెనీ ఇవ్వాలి, అది చాలా తక్కువ మోతాదు ఉంటుంది. అది కూడా విడిగా వెరితనంగా చేస్తున్నది ఎక్కువ కదా.
అప్లికేషన్ ఉన్నప్పుడు గివింగ్ ఏ కంపెనీ అన్నప్పుడు నువ్వు ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ బాడీ, కంపెనీ ఇచ్చే విధానం కూడా మారుతుందిగా, అవును. విచ్చలవిడిగా ఉండదుగా. అవును. మీరు పబ్కి వెళ్ళాలి, డ్యాన్సులు చేయాలి అంటే యూ హ్యావ్ టైం. 10 దాకా చేసి వచ్చేయండి. వారంలో ఒక రోజు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మిగతా 6 రోజులన్నా డిసిప్లిన్గా ఉండండి అనేది నేను చెప్తుంది. ఈ 6 రోజులేమో మీకు వేరే 20 గంటలు పని చేయాలనే ఒక ఎక్స్క్యూజ్ అదో చెప్తున్నారు. ఆతృత. ఒక్క రోజైనా జాగ్రత్తగా ఉండండి, ఈ ఒక్క రోజు నేను నాకు ఉంది ఒక్క రోజే కదా అన్నట్టుగా ఇది మాట్లాడుతున్నారు. మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు చూసి నేర్చుకున్నావా? సాఫ్ట్వేర్ వాళ్ళు చూసి మనం ఏ రకంగా నేర్చుకున్నావా? వాళ్ళు చేస్తుంది నేర్చుకున్నావా? వాళ్ళు చేస్తున్న తప్పు నేర్చుకున్నావా? సో సాఫ్ట్వేర్ ఇస్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్సెల్స్. వాళ్ళు కాకపోతే 4 రోజుల తర్వాత అయినా దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దే ఆర్ డూయింగ్ రాంగ్. మార్చుకుంటారు. ఇవాళ ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే అమెరికాలో చూడండి, అమెరికాలో ఎవరు నోబడీ ఈస్ వర్కింగ్ బియాండ్ 8 కాదు. అవును, అవును. ఇక్కడ మనకేంటి? మన దగ్గరే ఉంది సార్. అందుకోసమే మన స్టాటిస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎవరు ఎక్కువసేపు సిస్టమ్ పైన ఉంటున్నారు అనే స్టాటిస్టిక్స్ ఇస్తే ఇండియన్స్ ఆర్ ఆన్ ద టాప్ ప్లేస్. తర్వాతే యుఎస్, కెనడా అనే వాళ్ళు. దీనిపైన కూడా మనం ఒక రీల్ చేసినాం యాక్చువల్లీ. సో బేసిక్ గా వీళ్ళు చేసే ఇంకో మిస్టేక్ ఏంది అని అంటే 24 గంటలు దే ఆర్ ఇన్ ఏసీ. ఏసీలోనే ఉంటారు. ఏమనంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, సిస్టమ్ వేడైపోతుంది. దానివల్ల మన టెంపరేచర్ అంతా ఇదే చేసుకుంటున్నాం. మన బాడీ అంతా కూడా అసలు చెమట కక్కట్లేదు బాడీ. సో ఈ కండిషన్స్ ఎక్కువ చూస్తున్నాం. సో దీని గురించి ఎట్లా చెప్తారు? మన ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి, సాఫ్ట్వేర్లోకి వెళ్ళండి అంటే అన్ని దేశాల్లో ఎక్కడ చూసినా ఏ దేశంలో ఉన్నా మన ఆ భారతీయుడు ఉన్నాడు అని గర్వంగా ఫీల్ అవుతున్నాము అని. వాస్తవానికి అన్ని దేశాలు మన లేబర్ను కొనుక్కుంటున్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఇస్ ఏ వైట్ కాలర్డ్ లేబర్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు ఈవెన్ ఇచ్చే ₹4 కోసం. అండ్ దిస్ ఎవ్రీబడి ఆర్ ప్రమోటింగ్ దట్. ఐటీ ప్రమోట్ చేశారు. వాళ్ళు టుడే ఐటీ ఈస్ బికమ్ వెరీ బిగ్ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ సో మెనీ బిగ్ పొలిటీషియన్స్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది కూడా ఆలోచించాలి కదా, దేర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు గెట్ స్పాయిల్డ్, ఎంటైర్ లైఫ్ సో కొన్ని స్ట్రిక్ట్ గా కొన్ని పెడితే బాగుంటుంది అంటారు ఉంటుందని నా ఉద్దేశం. లైక్ టైమింగ్స్ కానీ లేకపోతే యూనో వీకెండ్ కల్చర్ ని అట్లీస్ట్ లిమిట్ చేసుకోవడం. లైక్ నెలలో 4 వారాలు వస్తే 1 or 2 weeks దే కెన్ స్పెండ్ యాజ్ దే లైక్. అండ్ వీక్ డేస్ లో కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ది కంపెనీస్ టు అండర్స్టాండ్, ఒక పీరియడ్ దాటి వాళ్ళతో పని చేయించడం కరెక్ట్ కాదు. నా షిఫ్ట్ లో చేయించుకుంటున్నారు కదా, ఓవర్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇందాక మీరు అన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ పెట్టుకుని పని చేస్తున్నారు. వేర్ ఇస్ దిస్ లీడింగ్ టు హెల్త్ వైజ్ చూస్తే ఈజ్ మై కన్సర్న్. జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే పాటిస్తూ ఉన్న కొంతమంది, ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ లైక్ దట్ ఆల్సో. సాఫ్ట్వేర్ లో కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా కొంచెం బాగా వీళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. హెల్త్ పైన జాగ్రత్త తీసుకోవాలి, మనం ఇవి తినాలి, ఇవి తినొద్దు, ఎక్కువ ఆయిల్ తినొద్దు, మనం ఎక్కువ ఒక దగ్గర కూర్చునేటోళ్ళం కదా అని చెప్పేసి నీళ్ళు ఎక్కువ తాగడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో రోజుకి 8 లీటర్ల నీళ్ళు తాగాలంట, బాటిల్ పెట్టుకోవడం తాగడం, బాటిల్ పెట్టుకోవడం తాగడం పెట్టడం ఇదే పని ఇంకా. సో ఇట్లా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఓవర్ ఎక్సెస్ హెల్త్ గురించి. లైక్ తింటే ఇంకా ప్రతిసారి పల్లీల పట్టిలు తినడం, లేకపోతే నువ్వుల పట్టిలు. ఐ సీన్ పీపుల్ రియల్ గా, నిజంగానే చెప్తున్నా నేను, హెల్దీ అని చెప్పేసి అవే తినడం ప్రతిసారి. సో ఫుడ్ అనగానే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటది వీళ్ళు? ఫస్ట్ హౌ మచ్ టైం యు ఆర్ గివింగ్ ఫ్రమ్ వన్ మీల్ టు అదర్ మీల్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో మీరు 8:30 బ్రేక్ఫాస్ట్, 9 బ్రేక్ఫాస్ట్ చేసాం, 1 గంటకు లంచ్ చేసాం, మళ్ళీ సాయంత్రం 8 డిన్నర్ చేసాం, ఈ మధ్యలో మళ్ళీ బోల్ స్నాక్స్ తిన్నాం, కాఫీలు తాగాం, టీలు తాగాం. బట్ వాట్ ఎవర్ యూ ఈటెన్ ఈస్ వెరీ హెల్దీ, ఎక్కడ మేము జంక్ తినలేదు అంటారు. 8 లీటర్లు 7 లీటర్లు అసలు వాళ్ళు మీరు తింటున్న ఒకటి మనకు దొరుకుతున్న సోర్సే ప్రాబ్లంగా ఉన్నప్పుడు మీరు అన్నిసార్లు తినటం కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పాను, చాలా ఆటోఫాగీ చేద్దాం అంటాను. అవును, ఆటోఫాగీ అంటే ఏంటి? 18 hours ఫాస్టింగ్ లో ఉండాలి, 6 hours లో తినాలి అంటాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 18 hours లో మీరు ఓన్లీ క్యాలరీస్ వెళ్ళకూడదు, వాటర్ మాత్రమే తాగండి, బ్లాక్ కాఫీ తాగండి, గ్రీన్ టీ తాగండి, ఆర్ లెమన్ వాటర్ తాగండి అంటాం. కాదు నేను అట్లాగే 18 hours ఫాస్టింగ్ లోనే ఉన్నానండి, కొద్దిగా చికెన్ సూప్ తాగాను 2-3 సార్లు, కాఫీ ఒకసారి తాగానండి, విత్ ఆల్ లిక్విడ్స్ ఓన్లీ నో, అకార్డింగ్ టు హిమ్ ఈస్ డూయింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ అనుకుంటాడు. బట్ ఒక్క క్యాలరీ తాగుతారు. అటువంటి వాళ్ళకి
సైన్స్ బిహైండ్ ఇట్ ఈస్ ఒక్క క్యాలరీ కూడా 16 గంటలు వెళ్ళకపోతే గుడ్ సెల్స్ విల్ ఈట్ బ్యాడ్ సెల్స్ ఆకలేసి. ఓకే. దట్ ఈజ్ ఆటోఫాగి, సెల్ఫ్ ఈటింగ్. 16 గంటల నుంచి 18 గంటల మధ్యలో ఆ 2 గంటల్లో అది విపరీతంగా దాడి చేసి ఆల్మోస్ట్ బ్రోకెన్ సెల్స్ని రివైవ్ చేసి న్యూ సెల్స్ తయారు చేస్తూ ఆ డెడ్ సెల్స్ని తినేయటం అనే ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. నేను చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి అట్లాగే చేశాను కానీ అది ఎఫెక్టివ్ లేదండి అని చెప్తే హీఈస్ గివింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్. ఆ క్యాలరీ రెస్ట్రిక్షన్ కోసమే దిస్ ప్రోటోకాల్. అట్లా ఇచ్చేటట్టయితే దెన్ యూ రెస్ట్రిక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్ అంటాం. ఓకే. సెల్స్ తప్పు చేస్తానికి కారణం ఏదైనా డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ అని మాట్లాడుకున్నా ఆ తప్పు చేసిన కణానికి పస్తు పెట్టి చంపాలి, ఇదే చేస్తుంది అనే కాన్సెప్ట్ కదా. ఆ పస్తు పెట్టాలంటే గ్లూకోజ్ లేని ఆహారం తినాలి. ఇంత వేడిగా ఆలోచించకుండా నేను పొద్దున మంచి పల్లి నూనెతోనే వండుకున్నాను, గానుగ నూనె నుంచే వండుకున్నాను, బట్ అల్టిమేట్ గా ప్రోటీనే ఉందా, కార్బోహైడ్రేట్ ఉందా, ఫైబర్ ఉందా, 3 బ్యాలెన్స్ అవుతున్నాయా, ఈ కాంబినేషన్ లో చూసి చేసే వాళ్ళని చాలా అరుదుగా చూస్తున్నాం. అందుకోసమే కదా ఇవాళ మనం కూర్చుని మాట్లాడుతాం కూడా ఈ అవేర్నెస్ ప్రజలకు ఇద్దామని. సో ఆటోఫాగి డైట్ అనేది కొంచెం ఇట్లా ఎక్కువ శాతం కూర్చొని ఉండే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటారా? కూర్చుని ఉండేవాళ్ళు కనీసం 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్కువసేపు కూర్చుని ఉన్నా కూడా లేచి మధ్య మధ్యలో ఇన్ ద ఆఫీస్ ఆల్సో దే కెన్ రోమ్ అరౌండ్. అది కూడా ఒక ఎక్సర్సైజే. 18 గంటలు చేయగలమా అనేది ఒక ప్రాబ్లం వాళ్ళకి ఫీల్ అవుతారు. 6 అవర్స్ విండో ఇస్తున్నాం. ఆ 6 అవర్స్ విండోలో మీరు ఏది తిన్నా పర్వాలేదు అంటున్నాం. మన విత్ లో కార్బ్, సాధ్యమైనంత తక్కువ కార్బ్స్ ఉండేలా చూసుకుంటూ మీరు అన్నం తింటారా, వైట్ బాస్మతి తినండి, పప్పు తింటారా, పెసరపప్పు తినండి, మీరు పంచదార అంటారా, కాదు బెల్లం వాడుకోండి కొద్దిగా. ఇట్లా చిన్న చిన్న మార్పులతో ఆ క్రేవింగ్స్ ఏమి లేకుండా 2 o'clock తినండి మధ్యాహ్నం, 8 o'clock తినండి రాత్రికి, మళ్ళీ నెక్స్ట్ డే 2 o'clock దాకా తినబాకండి. రైట్. ఇట్లా చేయొచ్చు కదా ఎవరైనా. సార్ మీరేమో ఇట్లా చెప్తుర్రు, బట్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కొంతమంది చెప్తా ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటమ్మా? బ్రేకింగ్ ద ఫాస్ట్. యూ కెన్ బ్రేక్ ఇట్ ఎనీ టైమ్. నో అంటే లాంగ్ అవర్స్ పడుకొని ఉంటాం రాత్రి, పొద్దున లేగంగానే ఫస్ట్ తినే మీల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది తినేయాలి ఫస్ట్ పొద్దున. కొంతమంది 8 గంటలకి 7 గంటలకి తినండి అని అంటుంటారు. మీరు 2ంటికి తిని మళ్ళీ పొద్దున్న లేచి 8ంటికి తింటాం ఎంతవరకు కరెక్ట్? రాత్రి 2ంటికి 3ంటి దాకా మీరు పడుకోకుండా పోనీ ఇంట్లోనే ఉండి కూడా ఆ ల్యాప్టాప్లు, ఆ స్క్రీనింగ్లు, సెల్ ఫోన్లు వీటిలోనే ఉంటూ మీరు 12 1 గంట పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటే యూ బ్రేక్ ఇట్ యాజ్ లేట్ యాజ్ పాసిబుల్. సో దీన్ని టు మేక్ ఇట్ మోర్ క్లియర్, ఎన్ని అవర్స్ గ్యాప్ తర్వాత చేసేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు? మినిమం 8 hours గ్యాప్ ఉండాలి. ఇఫ్ పాసిబుల్ ఎనీ మీల్ టు మీల్ కీప్ ఇట్ అట్లీస్ట్ 12 hours ఫాస్టింగ్ గ్యాప్ పెట్టుకుంటే హెల్దీగా ఉండొచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం 18 hours గ్యాప్ ఉండాల్సిందే. ఓకే, టు రిపేర్ ద సెల్స్. ఓకే, సరే లేకపోతే నార్మల్ గా 12 hours గ్యాప్ ఇవ్వండి, 8 hours మినిమం గ్యాప్ ఇవ్వండి మీల్ టు మీల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హు ఆర్ స్లీపింగ్ ఎట్ 2 o'clock and getting up at 7 o'clock or 8 o'clock and then immediately eating. అది నా కరెక్ట్ కాదు. యూ హావ్ టు గివ్ అట్లీస్ట్ దట్ 8 hour గ్యాప్. రైట్. సో బేసిక్గా సాఫ్ట్వేర్లకి కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఈ విధంగా డైట్ చేసుకోవచ్చు ఇందాక సార్ చెప్పినట్టుగా. బట్ చాలా సార్లు నెగ్లెక్ట్ చేస్తారు, లేకపోతే పనిలో పడి ఏదో నోట్లు వేసుకోవడం, తినేయడం, ఇవి చాలా కామన్ అయిపోయినాయి. ఎందుకంటే మనకు విపరీతంగా స్నాక్స్ దొరుకుతున్నాయి, అవి ఆర్డర్ పెట్టంగానే మనకు కూసురకాడికి వస్తుంది. సో బట్ అలా తినేవి ఏంటివి, ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి మన బాడీని, వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు అనేది రెగ్యులర్గా తెలుసుకుంటూ కూడా అవాయిడ్ చేయలేకపోతున్నాం. దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ ఇట్స్ అ సింపుల్ చేంజెస్, అంత మీద కష్టపడి చేసేటివి ఏవి కాదు ఇవి నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది. అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.